హలో గైస్, వెల్కమ్ టు అనూస్ వరల్డ్. ఎప్పుడైనా బ్రేక్ఫాస్ట్ చేయడానికి పిండి ఏం లేనప్పుడు దోశ వేయాలనిపించింది అనుకోండి, ఇలా సింపుల్గా గోధుమ పిండిలో వాటర్ కలిపేసి సాల్ట్ వేసుకొని కూడా చేసుకోవచ్చు. బాగానే ఉంటుంది. దీంట్లోకి పల్లి చట్నీ కాకుండా నార్మల్గా ఇంట్లో ఉండే పికిల్స్, టమాటా చట్నీ కానీ ఆవకాయ కానీ చాలా బాగుంటుంది. నేను మునగాకు పప్పు అయితే ఎప్పుడు చేయలేదు, కానీ మా చెల్లి దగ్గర అయితే తిన్నాను. బాగున్నట్టు అనిపించింది. ఇక ఇంట్లో ఊర్లో కూరగాయలు కూడా ఏమన్నా వస్తాయేమోనని చూస్తే ఏం రాలేదు ఆకుకూరలు. అందుకని చెప్పేసి ఇంకా ఇదే చేసి చూద్దాం ఎలా వస్తుందో అని చెప్పేసి చేశాను. చాలా బాగుంది. ఫస్ట్ టైం కదా, నేనైతే ఆకు కొంచెమే వేసానులేండి. మళ్ళీ పసరు వాసన అలా వస్తుందేమో అనుకున్నాను, కానీ అలా ఏం లేదు. చాలా బాగుంది. మా తేజ అడుగుతున్నాడు దేనికి మమ్మీ ఇదేనని. మునగాకను కరివేపాకు కలిపి జ్యూస్ వేసి ఇస్తాను నీకు తాగాలని చెప్తున్నాను. వద్దు, వాడు అక్కడే వాంతులు వచ్చినట్టు యాక్టింగ్ చేస్తున్నాడు. ఇక ఈవినింగ్ అయితే పల్లీలు ఉడకపెట్టేసి ఆనియన్ కట్ చేసి లెమన్ అయితే పిండేసి ఇచ్చాను. ఈ వీడియో అయితే ఇంతే. బై బై. నా ఛానల్ నచ్చినట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి.